హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను వీడియోలో బెంగళూరులో ఉన్న ఒక 2 టెంపుల్స్, దొడ్డ గణపతి టెంపుల్ అలాగే బుల్ టెంపుల్ గురించి అయితే షేర్ చేస్తున్నాను. ఈ 2 కూడా పక్కపక్కనే ఉంటాయి. దొడ్డ అంటే పెద్ద అని అర్థం. ఈ 2 టెంపుల్స్ లో కూడా చాలా పెద్ద సైజులో గణపతి విగ్రహం అలాగే పెద్ద నంది అయితే ఉంటాయి. ఈ 2 టెంపుల్స్ కూడా బసవనగుడి ఏరియాలో అయితే ఉంటాయి. గణపతి విగ్రహం 18 ఫీట్ హైట్ అలాగే 16 ఫీట్ విడ్త్ అయితే ఉంటుంది. ఈ గణపతిని శక్తి గణపతి, సత్య గణపతి అని కూడా పిలుస్తారు. కొంతమంది నమ్మకం ఏంటి అంటే గణపతి విగ్రహం రోజు రోజుకి కూడా పెరుగుతుంది కుడివైపుకి అనేసి చెప్తూ ఉంటారు. ఈ విగ్రహం బుల్ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరిగే టైంలో ఈ ఏదో తవ్వకాల్లో బయటపడిందట ఈ గణేష్ విగ్రహం. విజయనగర ఎంపైర్ టైంలో దీన్ని కెంపేగౌడ గారు అయితే కన్స్ట్రక్ట్ చేయించారు. ఈ విగ్రహం ఏదైతే గణపతి విగ్రహం ఉందో అది మొత్తం ఒక సింగిల్ స్టోన్ నుంచినే చెక్కారు. అలాగే మనం ఆ గణపతి టెంపుల్ నుంచి బుల్ టెంపుల్కి వెళ్ళే దారిలో ఇలా పక్కన కొన్ని బొమ్మలు అయితే అరేంజ్ చేశారనమాట. విలేజ్ స్టైల్లో థీమ్స్ లాగా కొన్ని అయితే ఇలా పెట్టారు. అలాగే ఇది మనం వెళ్ళే దారిలో అయితే ఉంటుంది, బుల్ టెంపుల్కి వెళ్ళే దారిలో. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి బుల్ టెంపుల్, దొడ్డ బసవన్న గుడి అంటారు దీన్ని. ఇది వరల్డ్లో ఉన్న పెద్ద నంది టెంపుల్స్లో ఇది కూడా ఒక టెంపుల్. ఇది వచ్చేసి 1537లో కెంపేగౌడ గారి చేత అయితే కన్స్ట్రక్ట్ చేయించబడింది విజయనగర ఎంపైర్ టైంలో. ఈ టెంపుల్లో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో లాస్ట్ మండే అండ్ ట్యూస్డే వేరుశనగ జాతర అయితే జరుగుతుందట. ఇది ఎందుకు అంటే బెంగళూరులో ఉన్న కొన్ని ప్లేసెస్లో ఇది వరకు ఇవన్నీ కూడా విలేజెస్ కదా, సో ఆ టైంలో వేరుశనగ పంట వేసినప్పుడు ఒక పెద్ద ఎద్దు అన్నిటిని డ్యామేజ్ చేసేదట. ఒకరోజు రైతులందరూ కలిసి దాన్ని తరుముతూ కొండపైకి వెళ్ళారంట. అంటే అది కొండపైకి వెళ్ళిపోయింది. సో వీళ్ళు కూడా అలా తరుముకుంటూ వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళగానే అది కనుమరుగైపోయిందంట. అలాగే అది ఎక్కడైతే కనుమరుగైపోయిందో, కనిపించకుండా పోయిందో అక్కడ ఒక నంది అయితే దొరికిందంట వాళ్ళకి. సో ఆ నందిని ఇక్కడైతే ప్రతిష్ఠించారు. ప్రతి సంవత్సరం కూడా పంట వచ్చాక ఈ నందికి సమర్పించడం కామన్ అయిపోయిందట. సో అందుకే ఆ 2 రోజులు కూడా పెద్ద జాతరలాగా అయితే చేస్తారు. ఈ నంది వచ్చేసి 15 ఫీట్ టాల్ అలాగే 20 ఫీట్ లాంగ్ అయితే ఉంటుంది. అలాగే ఈ 2 టెంపుల్స్కి దగ్గరలోనే ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఒక 4 టెంపుల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ 4 టెంపుల్స్ కూడా ఇవి. సో ఈ టెంపుల్స్ని కూడా విజిట్ చేయొచ్చు. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.